విజయనగరం కొత్తపేట గొల్లవీధి 14వ వార్డు, డోర్ నెంబర్ 13/945. మేము విజయనగరంలో కొత్తపేట గొల్లవీధిలో ఒక పొల్యూషన్ వెదజల్లే పరిశ్రమ ఉందని దాదాపు 10 సంవత్సరాలుగా మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది. మున్సిపల్ అధికారులు సరైన రీతిలో దాన్ని పట్టించుకోకుండా కాలయాపన చేయడం జరిగింది. దీని విషయం మేము పొల్యూషన్ కంట్రోల్ కూడా అప్రోచ్ చేస్తే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇది మా పరిధిలోకి రాదు, ఇది కేవలం మున్సిపాలిటీ వాళ్ళే దీన్ని చేయాలి అని చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు మున్సిపాలిటీ కూడా ఏమీ చేయలేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఏమీ చేయలేదు. ఈ విషయం హెచ్ఆర్సీని అప్రోచ్ అయ్యాం 2017లో. హెచ్ఆర్సీ వాళ్ళు ఏం చేశారంటే కలెక్టర్కి వచ్చిన రిపోర్ట్ ప్రకారం మున్సిపల్ కమిషనరు అలానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంజనీర్ వచ్చి మీకు చూపిస్తున్న ఫ్యాక్టరీని డిస్మాంటిల్ చేయడం జరిగింది. ఇమీడియట్గా వెరీ నెక్స్ట్ డే మళ్ళీ రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఈ ఫ్యాక్టరీని కట్టడం జరిగింది. అప్పుడు మేము మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇదే అదనంగా భావించి ఈ ఫ్యాక్టరీ ఓనరు కోర్టులో ఒక కేసు వేశాడు. ఆ కేసులో ఎవరైతే కంటెస్ట్ చేయాలో మున్సిపల్ కమిషనర్ ఇందులో ఎక్స్పర్ట్ అయిపోయాడు. ఎక్స్పర్ట్ అయిపోయి కేసులో కంటెస్ట్ చేయకపోవడం, అలానే ఇది పబ్లిక్ హెల్త్ యాక్ట్కి కంప్లీట్గా విఘాతం కలిగిస్తుందని తెలిసినప్పటికీ దీని మీద అనేకమైన కంప్లైంట్లు ఇచ్చినప్పటికి కూడా కమిషనర్ పట్టించుకోవడం మానేశాడు. దీనిపై ఇక్కడ మేము దాదాపుగా ఈ చుట్టుపక్కల ఈ సరౌండింగ్లోని దాదాపు 16 కుటుంబాలు దీని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. తిరిగి అలసిపోయాం తప్ప ఏ అధికారి కూడా దీన్ని పట్టించుకోలేదు. ప్రధాన కారణం ఏంటంటే ఈ ఫ్యాక్టరీ ఓనరు, ఇక్కడ ఈ వార్డుకి సంబంధించిన కౌన్సిలరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారులని ఈ ప్రదేశానికి కూడా కనీసం రానివ్వకుండా చేస్తున్నారు. అలానే చట్టపరంగా ఏదైతే ఉందో ఆ చట్టాన్ని అమలు చేయట్లేదు. పబ్లిక్ హెల్త్ యాక్ట్ ఇక్కడ ఉంది, అలానే ఆ యాక్ట్ని కంప్లీట్గా నిర్వీర్యం చేస్తున్నారు. అంతేకాకుండా ఆర్టికల్ 21 ఏదైతే ఉందో, అంటే ఒక మనిషి గాలిని పీల్చుకునే స్వేచ్ఛ అది కూడా ఇక్కడ లేకుండా చేశారు. సరే, అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మేము 2024లో లోకాయుక్తనే ఆశ్రయించడం జరిగింది. లోకాయుక్త మున్సిపల్ కమిషనర్కి, రీజనల్ కమిషనర్ విశాఖపట్నం వాళ్ళకి దీని మీద ఒక డాక్యుమెంట్ ఇవ్వమని సర్వే చేసి చెప్తే లోకాయుక్తకు కూడా వీళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఎటువంటి సమాచారం ఇచ్చారంటే, మీరు చూస్తున్న ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు గ్యాస్తో రన్ అవుతుందని మనకి ఒక తప్పుడు సమాచారం ఇచ్చారు. అంటే అధికారులు ఎంత బరి తెగించారంటే లోకాయుక్తకు కూడా ఒక తప్పుడు నివేదికని పంపించడం జరిగింది. మీరు చూస్తున్నారంటే ఇప్పుడు ఇది ఫ్యాక్టరీ ఇంకా రన్ అవుతుంది, పొగ వెదజల్లుతుంది, చుట్టూ కూడా దీని పొల్యూషన్ వస్తుంది. ఇది ఉదయం 6 నుండి రాత్రి 10 వరకు రన్ అవుతుంది. మీరు చూసినట్టయితే కంప్లీట్గా వాసన వస్తుంది, వాసన కూడా పేల్చలేము. అలానే పందికొక్కులు శానిటేషన్ అయితే మరీ దరిద్రంగా ఉంది. కింద మీరు చూసారే, మీరు వస్తున్నప్పుడు చూసే ఉంటారు ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. అధికారులు, మున్సిపల్ అధికారులు కంప్లీట్గా కొమ్మక్కైపోయారు. లోకాయుక్తకు తప్పుడు సమాచారాన్ని పంపించారు. దీని మీద మాకు లోకాయుక్తకు రమ్మని ఒక నోటీసు కూడా వచ్చారు అధికారులు. మేము అబ్జెక్షన్స్ అన్నీ కూడా చెప్పడానికి వెళ్తున్నాము. అలానే ఇంకొకటి ఏంటంటే, ఇక లేబర్ డిపార్ట్మెంట్ ఎంత వరస్ట్గా బిహేవ్ చేస్తుందంటే, దాదాపు 30 మంది ఎంప్లాయీస్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. 30 మంది వర్క్ చేస్తుంటే 30 మందికి సంబంధించి ఈ ఫ్యాక్టరీలో దీనికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏమున్నాయి? ఇక్కడ ఏ ఫెసిలిటీస్ లేవు. అలాంటప్పుడు ఇక్కడ 30 మంది ఎంప్లాయీస్, ఒక రెసిడెన్షియల్ ఏరియాలో 30 మంది ఎంప్లాయీస్ పనిచేస్తే పక్కింటి వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుంది, ఎంత న్యూసెన్స్ ఉంటుంది. సరే, ఈ విషయాన్ని మనం కమిషనర్ దృష్టి, లేబర్ కమిషనర్ దృష్టికి తీసుకొస్తే మేము రావండి, మాకు విజయవాడ నుంచి ఆర్డర్ వస్తే కానీ మేము రాలేమంటే, అంటే విజయవాడ నుంచి ఆర్డర్ వస్తే కానీ ఇక్కడ లేబర్ కమిషనర్, చైల్డ్ లేబర్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అంటే మీరు వచ్చి కనీసం ఇక్కడ ఏం జరుగుతుందో చూడలేని పరిస్థితులు వీళ్ళు ఉన్నారు. ఇంకోటి, 10 మంది ఎంప్లాయీస్ దాటితే వాళ్ళు ఈఎస్ఐ పరిధిలోకి రావాలి. కానీ లేబర్ డిపార్ట్మెంటు కనీసం ఇక్కడ పట్టించుకోవటం లేదు. దాదాపు ఒక్కొక్క ఎంప్లాయీ ఇక్కడ 16 గంటలు పని చేస్తున్నాడు. ఉదయం 6కి తెరిస్తారు, రాత్రి 10 వరకు ఇక్కడ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది వ్యవస్థలో అంటే అసలు అర్థం కావట్లేదు. ఎన్నో ఉన్నాయి లేబర్ చట్టాలు, ఒక్క లేబర్ చట్టం కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ కావట్లేదు. లేబర్కి అందవలసినవి కూడా ఏమి ఇక్కడ అందటం లేదు. దయచేసి నేను లోకాయుక్తకి దీని ద్వారా తెలియజేసుకుంటుంది ఏంటంటే, ఇక్కడ కంప్లీట్గా అధికారులు మీకు తప్పుడు నివేదిక ఇచ్చారు. దీని మీద మానిటరింగ్ అండ్ విజిలెన్స్ చేయాలి. ఎందుకంటే ఇది ఏ టైంకి ఎటువంటి కొంప వస్తుందో తెలియదు, ఏ టైంకి ఎటువంటి పొగ వస్తుందో తెలియదు. ఇదంతా కూడా ఆపరేషన్స్ మాన్యువల్గా జరుగుతున్నాయి కాబట్టి ఆడు నచ్చినప్పుడు చేస్తాడు, అధికారులు వచ్చినప్పుడు సైలెంట్ అయిపోతాడు. మీకు తప్పుడు సమాచారం ఇచ్చారు, గ్యాస్తో చేస్తున్నారని, ఒక 2 దిమ్మలు ఉన్నాయని. దాదాపు 300 గజాల స్థలం ఇది
ఈ రెండు చూసుకుంటే డోర్ నెంబర్ 13/9/44, డోర్ నెంబర్ 13/7/76 రెండు కలిపితే దాదాపు 30 మంది ఎంప్లాయీస్ ఇక్కడ పనిచేస్తున్నారు. అది అసలు ఇక్కడ కంపు అయిపోయింది. ఏ ఫెసిలిటీస్ లేవు, ఏమీ లేవు. ఇది మీరు టౌన్ ప్లానింగ్ అధికారులు మీరు ఎలా ఇచ్చారని అసలు మీరు నిజంగానే ఈ యాక్ట్స్ని అయినా ఫాలో అవుతున్నారా? ఇది కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్ అని మాస్టర్ ప్లాన్ యాక్ట్ అని చెప్తారా? ఎంత దరిద్రమైన అంటే మీరు ఎంతవరకు దిగజారిపోయారంటే అధికారులు వాడికి ఫేవర్ చేయడానికి. ప్రజా ఆరోగ్యం ఎలాగపోయినా పర్వాలేదు, ఆ ఫ్యాక్టరీ ఓనర్కి మేలు చేయాలని ఆలోచనలు ఉన్నారు తప్ప మీరు ఇచ్చిన యాక్ట్ ఏదైతే ఉందో 135 అని చెప్పి బేకరీస్ పెట్టుకోవచ్చు, తర్వాత ఫ్రూట్ జ్యూస్ పెట్టుకోవచ్చు అని. ఎంత పెద్ద పరిశ్రమ ఇది మీకు బేకరీలాగా. ఇక్కడ ఎవడు వెళ్ళడు, కర్నూలు వెళ్ళడు, లేదంటే ఇంకా పోరాలు లేరు అని మీరు అధికారులు రాజకీయ నాయకులు కొమ్మక్కైపోయి మీరు చేస్తున్న ఒక దరిద్రమైన పని ఇది. దీని మీద లోకాయుక్త వరకు కంప్లీట్గా అధికారులను సస్పెండ్ చేయాలి. అసలు వాళ్ళు విధులు ఎందుకు నిర్వర్తించలేదు? 2014 నుంచి మీ ఇచ్చిన కంప్లైంట్కి 2024 వచ్చింది ఈ రోజుకి. మేము 2017 వరకు వాడికి ఎటువంటి లైసెన్సులు లేవని చెప్పిన మీరు ఇప్పుడు బేకరీ అని మీరు ఎలా సర్టిఫై చేశారు? అలానే 2018లోని హెచ్ఆర్సీ వాళ్ళు వచ్చి కొట్టినప్పుడు మరి హెచ్ఆర్సీ కలెక్టర్కి కానీ ఇది బేకరీని మేము కొట్టకూడదండి అని అప్పుడే మాకు సర్టిఫై చేయొచ్చు కదా. ఈ బేకరీలు మేము కొట్టమని ఆ రోజు ఎందుకు మీరు కొట్టారు? అంటే ఇదంతా కూడా ఒక ఎత్తుగడ మీరు తయారు చేస్తున్నారు. కలెక్టర్కి ఒక రిపోర్ట్ ఇచ్చేయడం, ఎవడు అడిగితే వాడికి ఒక రిపోర్ట్ ఇచ్చడం, దొంగ రిపోర్టు. నేను అడుగుతుంది ఒకటే, ఇది కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్, రెసిడెన్షియల్గా ఇది ఇక్కడ ఈ పరిశ్రమ ఉండడానికి లేదు. లోకాయుక్త వారిని అధికారులను అందరి మీద 2014 నుంచి 2024 ఎవరైతే ఉన్న కమిషనర్, ఏ కమిషనర్ కూడా వదిలిపెట్టకూడదు. ప్రతి కమిషనర్ కూడా సస్పెండ్ చేయాలి. వాళ్ళ మీద డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేయాలి. ఆ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటి కూడా వాళ్ళు సస్పెండ్ చేసే వరకు కూడా ఈ కొత్తపేట గొల్లవీధి నుంచి మా అభ్యర్థులను తెలియజేసుకుంటున్నాం. నా పేరు లేనమ్మా. మేము 40 సంవత్సరాలు బట్టి ఉంటున్నాము. 10 సంవత్సరాలు బట్టి ఈ ఫ్యాక్టరీ దీనివల్ల ఇబ్బంది పడుతున్నాము. ఆరోగ్యం కూడా పోయింది. ఎప్పుడైనా వాసన వస్తుందో కంపు వస్తుంది, భరించి అలాగే ఉండి అధికారులకి ఎంత ఊపిరితిత్తులు దెబ్బతున్నాయి బాబు. అది ఆరోగ్యం సరిగా లేదు. కంపు పీల్చలేకపోతున్నాం. ఇంట్లోనే ఉంటున్నాం. ఎంతసేపు బయటకు వస్తే భయంగా ఉంది. అది ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 8:30 వరకు ఇదే బాధ తప్ప వాళ్ళు ఏమీ చేయడం లేదు. విజయనగరం కొత్తపేట గొల్లవీధి ఈ యొక్క పరిసర ప్రాంతంలో భయంకరమైన వ్యర్థాలను వెదజల్లే ఒక పరిశ్రమ అనేది నివాస సముదాయంలో ఉండడం చాలా విచారకరమైన విషయం. జనాల ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా సంబంధిత శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలన్నీ కూడా ప్రభుత్వ ఆరోగ్యంతో ఆడుకోవడం ఇది ఎంతవరకు సమంజసమని ఈ యొక్క ప్రాంతవాసిగా మేము ప్రశ్నించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాంతం నుంచి ఈ యొక్క పరిశ్రమ నుంచి అనేక రకమైన వ్యర్థాలు వాతావరణంలో కలుస్తున్నాయి. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజల యొక్క ఆరోగ్యం, చిన్నపిల్లలు, మధ్య వయస్కులు, వృద్ధాప్యులు ఈ యొక్క పొల్యూషన్తో కూడినటువంటి గాలిని పీల్చడం వలన వారికి శ్వాస సంబంధమైన అనేక రకమైన అనారోగ్యాలు బారిన పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా సంబంధిత శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ పరిశ్రమ పైన పటిష్టంగా ఎంక్వైరీ చేసి లోపాలను గుర్తించి ఖచ్చితంగా ఈ యొక్క పరిశ్రమను ఈ యొక్క రెసిడెన్షియల్ ఏరియా నుంచి తరలించాలని ఈ యొక్క ప్రాంతవాసిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ఖచ్చితంగా న్యాయం చేయకపోయినట్లయితే అవసరమైతే హైకోర్టునైనా ఆశ్రయించి ఈ యొక్క పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలకు న్యాయం చేపిస్తామని మేము ఈ యొక్క ప్రాంతవాసిగా ఈ యొక్క జిల్లావాసిగా మేము ప్రభుత్వాన్ని ఈ యొక్క పరిశ్రమ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ విషయంలో మాకు న్యాయం చేయాలి. విజయనగరం జిల్లా కొత్తపేట మరి గొల్లవీధి ఈ పరిసర ప్రాంతంలో ఉన్న ఇది రెసిడెన్షియల్ ఏరియా అయినప్పుడు కూడా ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి ప్రజలు యొక్క ఆరోగ్యానికి ఇబ్బందికరంగా ఇది నడిపిస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకి మరి చెప్పినప్పుడు కూడా అధికారులు తూతూ మంత్రంగా వ్యవహరిస్తూ ప్రజల యొక్క ఆరోగ్యాలకి చాలా హానికరంగా మరి ప్రవర్తిస్తున్నారు. మరి ఇక్కడ నడిపిస్తున్న ఈ ఫ్యాక్టరీలో మరి ఫుడ్డు ఇదంతా ఏర్పాటు చేశారు, ఇవన్నీ చేస్తున్నారు. దానికి ఎటువంటి మరి ఎక్స్పైరీ డేట్ లేకుండా ఎటువంటి ముద్ర లేకుండా మరి నడిపిస్తున్నారు. దీనివల్ల పిల్లల యొక్క ఆరోగ్యంలో కూడా చెడిపోతున్నాయి. ఈ విషయం మీద మరి ఏరియాలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీనిపై మరి యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.